వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో ఉన్న విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు నృసింహస్వామిని సమీపించి భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేయటం ప్రారంభించాడు. నేను అసురజాతిలో జన్మించినటువంటి వాణ్ణి, అందువల్ల నిన్ను సమీపించటానికి నాకు అర్హత ఉన్నదో లేదో, కానీ నీ మీద ఉన్నటువంటి భక్తిభావంతో నేను స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నానని సాష్టాంగపడి స్వామిని చూస్తూ రెండు చేతులు జోడించి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఎంత చదువు చదివినా, ఎంతటి గొప్పవారైనా, విజ్ఞాన సంపన్నులైనా వారి మనస్సు గనక స్వామి నీ పాదముల చెంత లేకపోయినట్లయితే వారు భక్తులు కాలేరు, నిన్ను చేరుకోలేరు. ఆ విజ్ఞానమంతా వ్యర్థమే అవుతుంది. నేను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, బలం కలిగినటువంటి వాణ్ణి, తపశ్శక్తి కలిగిన వాణ్ణి, ఎన్నో విద్యలన్నీ అధ్యయనం చేశాను అంటే విద్య ఒక్కటి కాదు, అనన్యమైనటువంటి మనస్సుతో ఆ స్వామి పాదములను పట్టుకోవాలి, అదే నిజమైన భక్తి అని చెప్పాడు ప్రహ్లాదుడు. నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణః మానం జనాద విదుషః కరుణో వృణీతే యద్యజ్జనో భగవతే విదధీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథాముఖశ్రీ. మనం అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో మన ముఖారవిందాన్ని చూసుకుంటాం, మన దేహాన్ని కూడా చూస్తాం. ఎక్కడ ఏ విధమైన అలంకారాలు అలంకరించుకున్నామో, ముఖం మీద ఏ విధంగా చక్కగా నామాన్ని దిద్దుకున్నామో, ఇవన్నీ ఆ అలంకారాలని ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉంటాం అద్దంలో. మనం ఏదైతే ధరిస్తామో అదే అద్దంలో కనిపిస్తుంది, కానీ మనం ధరించింది అద్దంలో కనిపించదుగా. అలాగే భగవంతునకు మనం పూజ ఎందుకు చేస్తున్నాము, ఆ స్వామి పట్ల ఎందుకు విధేయతగా ఉంటున్నాము, స్వామినే పరమావధిగా తలచి ఎందుకు స్తోత్రం చేస్తున్నాము అంటే మనకు కూడా ఆ పరమాత్మ సంబంధమైన అనుగ్రహమే దర్పణంలో మన స్వరూపంలా కనిపించాలి కదా. ఏదైతే పరమాత్మకు మనం చేస్తున్నామో ఆ పరమాత్మ నుంచి అదే మనకు కనిపిస్తుంది. ఓ స్వామి, అందువల్లనే నీ భక్తునిగా నేను కనిపించాలి, నీ భక్తుణ్ణై ఉండాలనే ఈ విధంగా నిన్ను స్తోత్రం చేస్తూ ఉన్నాను. అయినా నిన్ను స్తోత్రం చేయటం వల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా? ప్రత్యేకించి లాభం ఏమైనా ఉందా? లేదు. మరి ఈ పూజలన్నీ నువ్వెందుకు గ్రహిస్తున్నావు అంటే మమ్మల్ని అనుగ్రహించటం కోసం. మానం ఆత్మనః నవృణీతే కృపాలుహు వృణీతే. ఆయన పూజను ఎందుకు గ్రహిస్తున్నాడు అంటే ఆత్మనః, తన కోసం కాదు, కృపాళుహు, దయగలిగినటువంటి వాడు కాబట్టి మనం పరమాత్మను చేరుకోవటానికి ఒక మార్గాన్ని చూపించటం కోసం ఆ పూజను ఆయన గ్రహిస్తున్నాడు. మనం చేసేటువంటి పూజ వల్ల స్వామికి ప్రత్యేకంగా కలిగే ప్రయోజనం ఏమిటి? నిజలాభపూర్ణః, ఆయన స్వయంగానే ఆనంద స్వరూపుడు, అన్ని రకాలైనటువంటి చక్కని ప్రయోజనాలు తాను కలిగినవాడు, అందరికీ ఇచ్చేటువంటి వాడు. మనకి ఐహికంగా కనిపించేటువంటి ఈ ప్రయోజనాలన్నీ శాశ్వతమైనవి కాదు, ప్రయోజనవంతమైనవి కాదు. నిజమైన ప్రయోజనం ఎవరిది అంటే పరమాత్మ ఇచ్చేటువంటిది. అలాంటి ప్రయోజనాలకు స్థానభూతమైన స్వామి దేనికోసం మన పూజని గ్రహించాలి అంటే మన మీద దయతో మనల్ని అనుగ్రహించటం కోసం మాత్రమే స్వామి మన దగ్గర నుంచి పూజను స్వీకరిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో ఈ సంసారంలో కొట్టుమిట్టాడేటువంటి సామాన్యులు, ఈ జీవులందరూ ఎలాగైనా ఉద్ధరింపబడి తన సమీపానికి చేరుకోవాలనే స్వామి తాపత్రయం కూడా. అందుకోసమే పూజని గ్రహిస్తున్నాడు.
అలా శ్రద్ధగా మనం పూజ చేసినప్పుడు, స్వామిని ధ్యానం చేసినప్పుడు, ఏ భావనతో అయితే పరమాత్మకు మనం సమర్పిస్తున్నామో ఆ భావనతో స్వామి మనల్ని సమీపిస్తాడు. ఎలాగా అంటే అద్దంలో మన ప్రతిబింబాన్ని చూచుకున్నట్లుగా అని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత తేలికగా భక్తి యొక్క స్వరూపాన్ని, విస్తారమైన భక్తి తత్వాన్ని ఎంతో సులభోపాయంగా మనందరికీ అందిస్తున్నాడు ప్రహ్లాదుడు. తస్మాదహం విగత విక్లవ ఈశ్వరస్య సర్వాత్మనా మహి గృణామి యథా మనీషం. అందువల్లనే నాకు భయం లేదు స్వామి, నీ దగ్గర భయం లేదు. నేను అసురజాతిలో పుట్టిన వాడినే అయి ఉండొచ్చు, కానీ నాకు భయం ఎందువల్ల లేదంటే నేను ఇచ్చేటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి ఈ ప్రేమ, అభిమానము, భక్తిభావం ఏదైతే ఉందో అది మళ్ళీ నీ నుంచి నాకు ఆదర రూపంలో, అనుగ్రహ రూపంలో తిరిగి వస్తుందనేటువంటి నమ్మకం నాకుంది. నారదాది మహర్షులంతా చూపించినటువంటి మార్గమే నాకు కూడా గతి. కాబట్టి సర్వాత్మనా మహిగృణామి, నా బుద్ధిని అనుసరించి యథా మనీషం, నాకున్న పాండిత్యంతో నా బుద్ధి ఏదైతే చెప్పమంటోందో తదనుగుణంగా నేను మాటలతో నిన్ను స్తోత్రం చేస్తున్నాను. పెద్ద పెద్ద మాటలైతే నాకు రావు. అందువల్ల సర్వాత్మన నిన్ను నా మనస్సులో నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నీ మహిమను నేను కొనియాడుతూ ఉన్నాను ఓ పరమాత్మ. నీచో జయ గుణ విసర్గమను ప్రవిష్ట పూయేతయేన హి పుమానను వర్ణితేన. నిన్ను మాత్రం పూజిస్తే ఆ ప్రయోజనం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అజ్ఞానం వల్లే కదా, కర్మని అనుభవించటానికే కదా ఈ దేహాన్ని ధరించి ఈ లోకంలోకి వచ్చాము. మరలాంటప్పుడు ఈ బంధాల్లో పడి బాధపడుతున్నప్పుడు ఇవి పోవాలి అంటే ఏం చెయ్యాలి? ఈ మాయ నుంచి పక్కకి తప్పుకోవాలి అంటే నిన్ను వర్ణిస్తేనే, నిన్ను పూజిస్తేనే పూయేత, పవిత్రుడైపోతాడు ఆ మానవుడు లేదా జీవుడు. ఏ దేహాన్ని ధరించినటువంటి జీవుడైనా పవిత్రుడై దేహ సంబంధమైనటువంటి దుఃఖాలన్నీ విడిచిపెట్టి శాశ్వతంగా నీ స్థానానికి చేరుకోగలుగుతాడు. ఆ విషయం నాకు తెలుసు. అందువల్లనే నేను సర్వాత్మన నమ్మకంతో నిన్ను చక్కగా ప్రార్థన చేస్తున్నాను. భగవంతుడు భక్తితోనే ఆనందాన్ని పొందుతాడు. భగవాన్ భక్త్యైవ తుష్యతి. ఆ కారణంతోనే అహం నీచోపి విగతక్లవ, నేను చెప్పుకోవటానికి తగిన వంశంలో నేను జన్మించకపోయినా అదేమిటండి హిరణ్యకశిపుడి వంశం గొప్పది కాదా? ఎప్పుడు ఆ వంశం చెప్పుకోలేనిది అవుతుంది? తాను చేసే పనుల వల్ల చెప్పుకోవడానికి వీలు లేకుండా పోతుంది. మంచి పనులు చేశారనుకోండి, తరతరాలు ఫలానా వంశం వాళ్ళండి, ఫలానా వంశం వాళ్ళని తర్వాత జన్మించిన వాళ్ళకు కూడా ఆ గౌరవాన్ని ఇస్తుంది లోకం. అదే గనక తప్పుడు పనులు చేస్తే తరతరాలుగా అది కూడా నిలిచిపోతుంది. హిరణ్యకశిపుడు సామాన్యమైన దుర్మార్గాలు చేశాడా? అందరినీ భయపెట్టాడు, బాధ పెట్టాడు, పీడించాడు. అందువల్ల తండ్రి చేసినటువంటి పని వల్ల తనకు కూడా అందులో అంశ కొంచెం జనాలు అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను నీచుణ్ణి, నీచమైన వంశంలో జన్మించినటువంటి వాడిని, అయినా ధైర్యంతో నిన్ను పూజిస్తున్నానంటే ఇవి నువ్వేం పట్టించుకోవు స్వామి. నువ్వు చూసేది ఏమిటి అంటే భక్తిని మాత్రమే అని నాకు తెలుసు. అందువలన అనన్యమైనటువంటి భక్తితో నిన్ను నేను పూజిస్తున్నాను. సర్వే యమీ విధికరాహ తవ సత్వధామ్నః బ్రహ్మాదయో వయమివేశ నచోద్విజంతః క్షేమాయ భూతయ ఉతాత్మ సుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారైః. స్వామి, ఈ పక్కన చూచావా బ్రహ్మాదులంతా వినమ్రులై నీకు దోషుల యొగ్గి ఎలా నుంచునున్నారో? నీవెటువంటి వాడవు? సత్వగుణమే ప్రధానంగా స్థానంగా కలిగినటువంటి వాడవు. అలాంటి నీ దగ్గర వినయపూర్వకంగా ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా నీకు కింకరులై నువ్వేం చెప్తే అది చేయటానికి సిద్ధంగా. విధికరాహ, బ్రహ్మగారు మీరు వెళ్ళి ఆ పని చేయండి అనంగానే చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు ఇక్కడ ఈ బ్రహ్మ. వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదు, దేవతలు. వయమివేశన, నాలాగా వాళ్ళు అసుర సంబంధమైన గుణాలు కలిగినటువంటి వారు కాదు, అసుర జాతిలో జన్మించినటువంటి వారు కాదు. కాబట్టి నచో ద్విజంతః, 10 మందిని భయపెట్టేటువంటి లక్షణం కలిగిన వాళ్ళు కూడా కాదు. కాబట్టి వాళ్ళు ఉద్విజంతః, ఇప్పుడు భయపడుతున్నారు. దేనివల్ల? నీవు ధరించిన ఈ విచక్షణమైన విలక్షణమైన రూపం వల్ల. నీ రూపం ఎవరిని భయపెట్టాలి అంటే
లోకానికి అపకారాలు చేసే వాళ్ళని భయపెట్టాలి. అలా చేసిన వాళ్ళని నువ్వు సంహరించావు కదా, మరి నిన్నే శ్రద్ధగా ధ్యానిస్తూ నువ్వేం చెప్పినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాది దేవతల్ని భయపెట్టే ఈ రూపాన్ని నువ్వు ఇంకా ధరించి ఎందుకయ్యా ఆ రకంగా మమ్మల్ని సంభ్రమానికి తొట్టుపాటికి లోను చేస్తూ ఉన్నావు? నీ లీలలు మాకు తెలుసులే. క్షేమాయ భూతయ ఉతాత్మ సుఖాయ చాస్య. లోకక్షేమం కోసమే నువ్వు ఏ అవతారాన్నైనా ధరిస్తావు. అంతేకాదు భూతయే, కళ్యాణములు సంపదలు అందరికీ కలగటానికే, లోకులు సుఖశాంతులతో ఉండడానికే నువ్వు ఈ రకమైన రూపాన్ని ధరిస్తూ ఉన్నావు. ఇంకా ఇందులో ఇంకో మర్మం కూడా ఉంది. ఉత సుఖాయ, ఆత్మసుఖాయ, నీ ఆనందం కోసం కూడా అప్పుడప్పుడు అలా అవతారాలు ధరించి నీ విన్యాసాలను నీవే చూపిస్తూ నీవే నటిస్తూ ఈ సృష్టిని అంతటినీ నీకు నచ్చినట్టు నడుపుకోవటానికి నువ్వు చేసుకున్న ఏర్పాట్లే ఇవి. ఇది మాకు తెలియదా? విక్రీడితం భగవతో రుచిరావతారై. ఈ లోకంలో నీ లీలలతో నువ్వు ఆట ఆడుకుంటూ ఉంటావు అనేక రకాలైన అవతారాలతో. ఎందువల్లంటే నువ్వు వచ్చినటువంటి ఈ అవతారం బ్రహ్మ సృష్టి కాదుగా. అలాంటిది బ్రహ్మ సృష్టిలో ఎక్కడైనా ఇలాంటి రూపం గనక ఉన్నట్లయితే బ్రహ్మగారు ఎందుకు భయపడతాడు? సాక్షాత్తు లక్ష్మీదేవే ఈనాటి వరకు ఏకాంతంలో కానీ నువ్వు చెప్పినా కానీ ఎప్పుడూ విన్నట్టుగా చూచినట్టుగా గుర్తులేని విలక్షణమైన రూపమయ్యేది. అలాంటి రూపంతో నీ భక్తులమైనటువంటి మమ్మల్ని భయపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం స్వామి? అందరూ భయపడుతున్నారు నీ కింకరులంతా, ఇంక నువ్వు ప్రసన్నుడవవ్వు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. తద్యచ్చమన్యుమసురశ్చ హతస్త్వయాద్య మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య. కాబట్టి తద్యచ్చ, ఆ రూపాన్ని నియంత్రించు, ఆ రూపాన్ని మరలించు. ప్రసన్నమైన హాయిగొలిపేటువంటి మా నేత్రములకు ఉత్సవాన్ని కలిగించేటువంటి వరాలను అనుగ్రహించే దివ్యమైన ప్రసన్నమైన రూపాన్ని మాకు అనుగ్రహించు. మన్యుం, ఆ కోపాన్ని కూడా యచ్చ, విడిచిపెట్టు. అసురశ్చ హతస్త్వయాద్య, అసుర లక్షణాలు కలిగినటువంటి నా తండ్రి హిరణ్యకశిపుడు నీ చేత సంహరింపబడ్డాడు. నిజమే, లోకం తీరు కూడా ఎలా ఉంటుందంటే, ఒక భయంకరమైన సర్పం వచ్చి కాటు వేయటానికి సిద్ధంగా ఉంటే దాన్ని చంపేస్తేనే లోకంలో వాళ్ళు సుఖంగా ఆనందిస్తారు. నా తండ్రి హిరణ్యకశిపుడు ఆ క్రూర సర్పం లాంటి వాడే. తన దారిన తాను ఉండకుండా ఆ క్రూరత్వాన్ని అందరి మీద చూపించాడు. అలాగే తేలు ఉంటుంది, తేలు కనిపిస్తే ఒక క్షణం ఆలోచన లేకుండా వెంటనే దాన్ని చంపేదాకా మనశ్శాంతి కలగదు. ఎందువల్ల? అది ఎవరినైనా కుట్టేస్తుందేమో, విషకీటకం కదా. కాబట్టి లోకంలో అందరూ ఒక సర్పాన్ని కానీ అలాగే తేలుని కానీ చంపినప్పుడు ఆనందాన్ని పొందడం సహజమే. ఇదిగో ఇక్కడ కూడా ఈ హిరణ్యకశిపుడు నా తండ్రి అలాంటి వాడే కాబట్టి లోకులందరూ ఆనందాన్ని పొందుతున్నారు. లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియంతి సర్వే. ఇప్పుడు అందరూ లోకంలో ఆనందంగా ఉన్నారు. ఒక లోకకంటకుడు పోయాడు అనే ఆనందంలో ఉన్నారు. అంతేకాదు వాళ్ళందరూ నీ అనుగ్రహాన్ని కూడా ప్రతియంతి కోరుతూ ఉన్నారు. అనుగ్రహపూర్వకమైన నీ రూపాన్ని, నీ మాటని వినాలని, నిన్ను చూడాలని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి రూపం నృసింహ విభయాయ జనాస్మరంతి. విభయాయ అంటే భయరహితమైనటువంటిది ఏదైతే ఉంటుందో, నీ సరస శృంగార లలితమైన స్వరూపం ఏదైతే ఉంటుందో అలాంటి రూపాన్ని దర్శించి వాళ్ళ భయం పోగొట్టుకోవాలనే కోరికతో ఉన్నారు జనులందరూ. ఇది వాళ్ళు ఆనందించేటువంటి సమయం కాబట్టి అదే ఆనందాన్ని వాళ్ళకి ఇస్తూ ఈ భయంకరమైన నీ రూపాన్ని ఉపసంహరించుకో స్వామి అని ప్రహ్లాదుడు దేవతల పక్షాన తన భక్తిభావాన్నంతా రంగరించి పరమాత్మకి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. నాహం బిభేమి అజిత. అజిత, పరాజయమే లేనటువంటి ఓ పరమాత్మ, నీకు ఎదురేమున్నది? నాహం బిభేమి, నిన్ను చూసి నేను భయపడటం లేదు. ఎందువల్లంటే తే అతి భయానకాస్య జిహ్వార్క నేత్ర భ్రుకుటీరభసోగ్రదౌష్ట్రాత్. చూడంగానే ఎలా ఉన్నది ఆ స్వరూపం? భయంకరమైనటువంటి ముఖ వికారములు, పెద్దదైన కదిలే నాలుక లాంటి పదునైన నాలుక. అక్కనేత్ర, కళ్ళెలా ఉన్నాయి అంటే మధ్యాహ్నం పూట ఎండాకాలంలో ఆకాశంలో నడినెత్తి మీద ఉన్నటువంటి సూర్యుని యొక్క కాంతితో ఎలాగైతే ప్రచండంగా ఉంటాడో అలాంటి కళ్ళు ప్రచండంగా కనిపిస్తూ ఉన్నాయి. భ్రుకుటి రభస, ఇక కనుబొమ్మలు
అవి ఎలా పెట్టాడంటే స్వామి చూడంగానే భయపడేటట్టుగా ఆ హిరణ్యకశిపుడిని భయపెట్టడం కోసం ఆ బొమ్మముడిని ఒక్కసారి దగ్గరికి మడిచి కోపంగా చూసేటప్పటికీ అనేక రకాలుగా ఉంది ఆ ముఖం. అలా ఉగ్రంగా, ఇంకా దంష్ట్రాత్ పెద్ద పెద్దవైన భయంకరమైన కోరలు. ఇలా నువ్వు కనిపిస్తున్నా కూడా నా హంబిభేమి, నేను భయపడను. ఎందువల్లంటే నీ తత్వం నాకు తెలుసు, నీ స్వరూపం నాకు తెలుసు. మరి ఇదే ప్రహ్లాదుడు భయపడేటట్టయితే ఆ హిరణ్యకశిపుడు ఎన్ని రకాలైనటువంటి బాధలకు లోను చేశాడు. ఏ బాధకి ఆయన భయపడలేదు, బాధ కూడా పడలేదు. అలాంటి వాడు సాక్షాత్తు స్వామిని చూచి ఎందుకు భయపడతాడు? అంతేకాదు స్వామి, అంత్రస్రజ క్షతజ కేసర శంకుకర్ణాత్. ఈ స్వరూపాన్ని వర్ణించడం మనందరి కోసమే. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుని ఆనందంగా మనస్సులో ఈ దివ్యమైన రూపాన్ని స్మరించుకోవాలి, భయాలన్నీ పోతాయి. అంత్రస్రజ, ప్రేగులే మాలలుగా ధరించాడు. ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఆ పేగులన్నీ మాలగా మెడలో ధరించాడు. అంతేకాదు జూలంతా కూడా, ఆ సింహముఖానికి ఉన్నటువంటి జూలంతా కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నది. శంకుకర్ణాత్, చెవులు నిటారుగా ఉన్నాయి. ఈ విధంగా భయంకరమైన రూపాన్ని పొంది ఉన్న నిన్ను చూస్తే నాకైతే భయం లేదు. నిర్హ్రాద భీత దిగిభాత్ అరిభిన్న ఖాగ్రాత్. శత్రువులందరినీ నాశనం చేసేటువంటి వాడి అయిన గోళ్ళు, నీ శత్రువు అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి ఆ గోళ్లతోనే నువ్వు ఖండించావు, చీల్చేశావు. అంతేకాదు నీ నాదం, సింహనాదం ఎలా ఉన్నది? నిర్హరాద భీత దిగిభాత్. ఆ గంభీరమైన స్వరం దిక్కులన్నింటినీ కూడా భయపెడుతూ ఉన్నది. అంత దారుణమైనటువంటి గర్జన. ఈ గర్జన గాని, నీ మెళ్ళో వేసుకున్నటువంటి ఆ ప్రేవుల మాల గాని, పొడవైన నిటారుగా ఉన్నటువంటి నీ చెవులు గాని, ఇలా భయంకరమైన పెద్దవైనటువంటి కోరలు గాని, ఎర్రగా నిప్పుల్లా ప్రకాశించేటువంటి నీ నేత్రములు కానీ, బొమ్మముడి వేసిన నీ ముఖం కానీ, ఇవేవి కూడా నాకు భయాన్ని కలిగించడం లేదు స్వామి. ఖరదముష్ట్రాభృకుటీ సటానఖయు ఉగ్రధ్వానయున్ రక్త కేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి జూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయుల్ చేయవే. ఎందువల్ల భయం లేదంటున్నాడు? అహంకారమా ఇది? ప్రహ్లాదునిలో అహంకారం పుట్టిందా? నువ్వు ఏ రూపంలో వచ్చినా నాకు భయం లేదులే అని లెక్క లేకుండా మాట్లాడుతున్నాడా? కాదు. ఆ తరువాత శ్లోకం చదివితే అందులో ఉన్న ఆంతర్యం స్పష్టంగా తెలిసిపోతుంది. త్రస్తోస్మ్యహం కృపణవత్సల. నేను భయపడుతున్నాను దేనికో తెలుసా? నీ రూపానికి కాదు. తెలుగు పద్యంలో చెప్పారు చూడండి, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు. ఈ సంసారం అనే దుఃఖమున్నదే, అది అడవిలో పుట్టిన దావాగ్ని లాంటిది. ఒక పట్టాన విడిచిపెట్టదు. పుట్టడం మరణించడం, పుట్టడం మరణించడం చేసిన కర్మల ద్వారా భగవంతుణ్ణి పొందేటువంటి అవకాశమే లేకుండా మాయలో పడి పుణ్య పాపాలతో కొట్టుమిట్టాడేటువంటి ఈ సంసార తాపత్రయం, భయం ఏదైతే ఉందో అది ఇప్పుడు నువ్వు ధరించినటువంటి రూపం కన్నా ఎన్ని కోట్ల రెట్లు భయంకరమో అది నాకు తెలుసు. వాటి ముందు ఈ రూపం ఎంతో ప్రసన్నంగా ఉంది స్వామి. నువ్వేదన్నా నాకు వరం గనక ఇవ్వదలుచుకుంటే ఆ సంసార బాధ నుంచి విముక్తిని కలిగించు. త్రస్తోస్మ్యహం కృపణవత్సల. ఓ దయానిధి, నేను భయపడ్డాను. దుస్సహోగ్ర సంసార చక్రకదనాత్. ఉగ్రమైనటువంటి సంసారమనబడే చక్రం, ఆ బాధ వల్ల నేనెంతో భయపడుతున్నా. అది ఎలాంటిది? దుస్సహము, భరించలేనిది. ఈ జన్మ ఎందుకు వచ్చింది నాకు? గ్రసతాం ప్రణీత. ఈ విధంగా జ్ఞానం లేనటువంటి వాడు వీటి చేత పట్టుకోబడి మళ్ళీ మళ్ళీ అందులోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నేను అలాంటి కర్మ ఏదో చేసుంటాను. అందువల్ల ఇదిగో వచ్చి అసుర జన్మ వచ్చింది నాకు. బద్ధ స్వకర్మభి ఉషత్తమ తేంఘ్రిమూలం ప్రీతోపవర్గ శరణం వయసే కదాను. నా కర్మలతో నేను బంధింపబడి ఉన్నాను, ఈ అసుర జన్మను పొంది ఉన్నాను. ఉషత్తమ, ఓ దయానిధి, నీవు దయకు పెట్టింది పేరు కదా, కాబట్టి నీ పాదాన్ని ఆశ్రయించా. అంఘ్రిమూలం, నీ పాదమూలంలో ఉన్నాను. నీ అంఘ్రిమూలం ఎలాంటిది? అపవర్గ శరణం, ఈ జన్మలు రాకుండా మోక్షాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన చోటు నీ పాదం. ఆ పాదాల జంట దగ్గరకు వచ్చాను. హోయసే కదాను, నన్ను ఎప్పుడు పిలుస్తావు నీ దగ్గరికి?
నేను ఇంకా ఈ జన్మను భరించలేను, నీ నీ దగ్గర ఎల్లప్పుడూ ఉండేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వవలసింది. ఈ దుర్భరమైనటువంటి ఈ సంసార జీవితం కన్నా నువ్వు ధరించిన రూపం భయంకరమా? మళ్ళీ మళ్ళీ జన్మలు ధరించేటువంటి శక్తి నాకు లేదు స్వామి, నాకు మోక్షాన్ని అనుగ్రహించని కోరుతున్నాడు ఆ స్వామిని. యస్మాత్ ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నిన సకల యోనిషు దహ్యమానః. ఈ జీవుడు దేహాలు ధరించి ఎలా బాధలు పడుతుంటాడో చూడండి. ప్రియా ప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నిన, ప్రియులతో వియోగం కలిగిందని, శత్రువులతో సంయోగం కలిగిందని, వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళు నాకు ఇష్టం లేని వాళ్ళని, ఇలాంటి భేదాలన్నీ పెట్టుకుని అనేక రకాలైన జన్మలు పొందుతూ ఉంటాడు. ఆయా జన్మల్లో కొంతమంది ఇష్టమైన వాళ్ళు, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు. ఈ భావం ఎప్పటికీ పోదు కాబట్టి మళ్ళీ జన్మ వస్తూ ఉంటుంది, మళ్ళీ అందులో కూడా ఇదే భావన. ఇలాంటి శోకమనే దుఃఖమనే అగ్ని, జన్మ శోకమనేటువంటి అగ్ని చేత సకల యోనిషు దహ్యమానః, అనేక రకాలైన యోనుల్లో పుట్టుక పొంది అనేక రూపాలతో ఎన్నో రకాలైనటువంటి దేహాలను ధరించి పుడుతూ దహ్యమానః, బాధకు లోనవుతూ ఉంటాడు. అది పోగొట్టుకోవడానికి దుఃఖాలు కలిగినప్పుడు తాత్కాలికంగా ఉపశమనానికి ఏదో ప్రయత్నం చేస్తాడు, నేను కర్తని అనుకుని. దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియా. అతద్ధియా అంటే సరైనటువంటి బుద్ధి లేకపోవటం చేత కలిగినటువంటి దుఃఖానికి ఏదో ఔషధం వెతుక్కుని దాన్ని ప్రయోగిద్దాం అనుకుంటే ఆ ఔషధం కూడా దుఃఖకరంగానే పరిణమిస్తుంది. నిజమైన ఔషధం ఏమిటి అంటే ఆ స్వామి నామ స్మరణమే నిజమైన ఔషధం. అది మర్చిపోయి మనకు కలిగే దుఃఖానికి మన చేతనైనటువంటి ప్రయోగాన్ని మనం గనక చేసుకుంటూ పోతే అది తాత్కాలికమైన దుఃఖ ఉపశమనమే కానీ శాశ్వతమైన ఆవృత్తి అంటే పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఆవృత్తికి సంబంధించిన దారుణమైన దుఃఖాన్ని పోగొట్టే ఔషధం మాత్రం కాదు అని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. భూమన్, ఓ అనంతుడా, ఈ విషయం నాకు అర్థమైంది. కాబట్టి నేను చేసేటువంటి కర్మల ద్వారా అనేక రకాలైన పుట్టుకలు పుడుతూ ఎన్నో దేహాలని ధరిస్తూ ఈ సంసార కూపంలో పడి నేను దుఃఖాన్ని అనుభవించలేను. కాబట్టి వదమే తవ దాస్య యోగం, నీకు దాస్యం చేసేటువంటి యోగం నాకు ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి. భ్రమామి, ఈ రకంగా ఏ విధమైన ఆలోచన లేకుండా అవివేకంగా ఈ సంసార తాపత్రయంలో పడి తిరుగుతూ ఉన్నటువంటి నాకు నీ యొక్క దాస్యం చేసేటువంటి అదృష్టం ఎప్పుడు లభిస్తుందో చెప్పవలసింది అని చెప్పి ఆ ప్రహ్లాదుడు మనందరి పక్షాన కోరుతున్నాడు. సోహం ప్రియస్య సుహృదః పరదేవతాయాః లీలాకథాస్తవ నృసింహ విరించ గీతాః అంజహా తితర్మి అనుగృణన్ గుణ విప్రముక్తో దుర్గాణితే పదయుగాలయ హంస సంగః. నీ మీద ప్రేమ కలిగినటువంటి భక్తులతో సంఘాన్ని కలిగి ఉన్నటువంటి వాణ్ణై నేను విరించ గీతాః, బ్రహ్మగారు మొదలైన మహాత్ములు నీ గురించి వర్ణించినటువంటి చక్కని పాటలను పాడుకుంటూ, అంటే బ్రహ్మగారు వేదాల్లో వర్ణించి చెప్పారుగా పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటో. ఆ బ్రహ్మచేత చెప్పబడినటువంటి చక్కని అపౌరుషేయమైన వేద వచనములలో ఉన్న సారాన్ని పాటలుగా కట్టి నేను పాడుతూ, ఆ బ్రహ్మగారి దగ్గరే దేవతలు కూడా ఈ స్తోత్రాలన్నీ తెలుసుకున్నారు. దేవాహవై ప్రజాపతిమబ్రువన్ అని అధర్వణీయ శృతి. అలాంటి నీ గొప్పతనాన్ని నేను కూడా ఈ బ్రహ్మాదుల ద్వారా వర్ణింపబడినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకుని, నాకు ప్రియుడవు నీవే, స్నేహితుడవు నీవే, పరదేవతవు నీవే, పరమాత్మవు నీవే అని ఈ విధమైన ఆ లీలా కథలన్నీ ఓ నృసింహస్వరూప చక్కగా నేను పాడుకుంటూ తేలికగా అంజహ తేలికగా తితర్మి దాటేస్తాను. అంటే ఇది మనందరికీ చెప్పటం. ఏ విధంగా మరి ఈ సంసార కూపం నుంచి బయటపడాలండి? ఆ ప్రహ్లాదుడికైతే పరమాత్మ సాక్షాత్కరించాడు, ఎదురుకుండా ఉన్నాడు, అన్ని అడుగుతున్నాడు. మరి ఇలాంటి సమస్యలు మనకు కూడా ఉన్నాయిగా, దీనికి పరిష్కారం లేదా అంటే ఇదే పరిష్కారం. ఏమిటి అంటే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, ఆయన్నే స్మరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లతో స్నేహం చేయాలి. పదయుగాలయ హంస సంగః, ఆ పదాలను ఆలయంగా భావన చేసి స్మరించే వాళ్లతో సంఘాన్ని పెట్టుకుని
దుర్గమమైనటువంటి ఈ కష్టములన్నింటినీ దాటవచ్చు, ఆ పని నేను చేస్తాను స్వామి అని ప్రహ్లాదుడు ఆ నృసింహస్వామిని ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కూడా తెలియజేస్తున్నాడు. గుణ విప్రముక్త, ఈ సృష్టిలో కనిపించేటువంటి మాయాగుణములన్నింటి నుంచి, ఈ సత్వ రజస్తమో గుణముల నుంచి బయటపడి శాశ్వతమైన నీ స్థానాన్ని చేరుకునేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను అని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాంజసేష్టః తావద్విభోతనుభృతాం త్వదుపేక్షితానాం. నువ్వు పట్టించుకున్నంత వరకే ఎవరికైనా ఉనికి జీవితం, అది లేని నాడు వాళ్ళు ఏమీ సాధించలేరు. మనకి కనిపించేటువంటి తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, వైద్యులు కానీ, మన రక్షకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిజమైన రక్షకులు కాదు, అందరినీ రక్షించేటువంటి వాడు పరమాత్మ అన్న విషయాన్ని ప్రహ్లాదుడు చెప్పబోతూ ఉన్నాడు. అద్భుతమైన ఈ స్తోత్రాన్ని మరలా మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు చక్కగా క్షమాప్రార్థనాదులు పలికి ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.